10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల అప్పుగా ఉన్నా గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయానీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులను మేము చేయబోము. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వంలో మేము కుదురుకోకముందే, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకముందే హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారెంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని సగర్వంగా చెప్పగలను. రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్క ప్రాణాలు పోకూడదన్నది మా ప్రభుత్వ ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేశాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20% పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ, సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు మాత్రమే. 10 ఏళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు. అందుకే తిరిగి సిలిండర్ ధరను 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 61,77,933 సిలిండర్లకు గాను 204 కోట్ల రూపాయలను ప్రజాప్రభుత్వం చెల్లించింది.
అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 46,19,236 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పథకం కింద పేదల ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది. అదేవిధంగా మిత్రులారా, మా ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. అందుకే ఇటీవల బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు భారీ మొత్తంలో 72,659 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆహార ధాన్యాలతో సహా వివిధ పంటల ఉత్పత్తుల దిగుబడులను పెంచడం ద్వారా రైతన్నల ఆదాయం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఈ ఏడాది వానకాలం పంటకు జూలై 24 నాటికి 11,85,000 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశాం. ఇప్పటికీ ఇంకా 10,65,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో రైతులకు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలోని రైతాంగం నేడు అతిపెద్ద పండగ జరుపుకుంటుంది. ఇంతకాలం రుణభారంతో బతుకు భారమై తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన, ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం. ఇది అసాధ్యమని చాలామంది వక్ర భాషలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది, వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను, వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొలి దశలో 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 6,035 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11,34,000 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 6,40,823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈరోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని
మనం ఆవిష్కరించుకోబోతున్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31,000 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుల్ని చెయ్యాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు ప్రతి సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. దీనికోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా